హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చిర్రికూర మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక 5 కట్టలు చిర్రికూర తీసుకునేసి దాన్ని నీట్గా ఒలిచేసుకునేసి కడిగి శుభ్రంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మామిడికాయని చక్కగా సన్నగా తొక్క తీసేసి తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి తగినన్ని పచ్చిమిర్చి, టమోటాలు తీసుకోవాలి. ఇప్పుడు మనము 2 గరిటెలు కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలన్నమాట. తీసుకునేసి దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే పప్పు మనకి త్వరగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు దానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి మనము. నేను ఇదిగోండి చూడండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ పప్పుకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ చిరుకూరనంతా నీట్గా దీంట్లోకి కుక్కర్లో పెట్టేసుకోవాలి చక్కగా. ఈ చిరుకూరలో మనకు ఐరన్ బాగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు ఉంది కదా, దాంట్లో కూడా మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మామిడికాయ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ వేసుకొని పప్పు చేసుకోవటం వల్ల మనం హెల్తీగా తినగలుగుతాం అన్నమాట. చూడండి, మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను. నెక్స్ట్ టమోటాలు కూడా సన్నగా కట్ చేసేసుకునేసి వేసుకోవాలన్నమాట. వేసేసుకునేసి నేను ఈ కూరకు ఒక 8 పచ్చిమిర్చి అయితే సరిపోతుందని ఒక 8 వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం మీరు తింటారో దానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. వేసేసుకునేసి చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మనకు. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకోవాలి మనం. ఈ కుక్కర్ని వచ్చేసి పెట్టుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించేసుకునేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇలా కుక్కర్ పెట్టేసుకునేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చేసేసుకునేసి మనము స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా 4-5 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ప్రెజర్ అంతా పోయే వరకు మనము అలా ఉంచేసుకునేసేసి తర్వాత చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. పప్పు బాగా ఆకుకూర అంతా ఉడికిపోయింది మెత్తగా. దీన్ని రుబ్బేసుకోవాలి మెత్తగా మనం. రుబ్బేసుకునేసేసి బాగా చూడండి చక్కగా ఇలా రుబ్బుకోవాలి. రుబ్బేసుకునేసి ఇంకా మనము పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ రుబ్బిన దాన్నంతా నీట్గా ఒక బౌల్లోకి తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. బాండిల్ పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ కూడా ఎంత తక్కువ తింటే మనకు అంత మంచిది హెల్త్కి. కొద్దిగా ఆయిల్ తగినంత వేసుకునేసి ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, ఒక 2 చిటికెలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని సన్నగా కట్ చేసుకునేసి దాన్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని కూడా మధ్యలోకి అట్లా తుంచి వేసేసుకుంటే పోపులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక 3 తీసుకునేసి వాటిని కచ్చా పచ్చాగా అట్లా కొట్టేసుకుని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లి వేయడం వల్ల కర్రీలో మనకి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎప్పుడు వేసేటప్పుడు మధ్యలోకి అలా తుంచేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకునేసి పోపుని చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాన్ని ఎత్తేసేసుకొని మనము పప్పులో వేసేసుకోవడం. ఇలాగా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసుకోవాలి. 2 మినిట్స్ అట్లా స్టవ్ పైన ఉంచుకుంటే అదంతా పోపు అంతా పప్పుకి బాగా పడుతుంది. చూడండి ఇలా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఈ కూర మనకి ఈ పప్పు వచ్చేసి మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ కూడాను. తప్పకుండా మీరు ఈ కర్రీని చేసుకొని తినండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.